హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నిదర్శన్ వాళ్ళ డాడీ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం తింటున్నారంటే, ఏం తింటున్నారు చెప్పండి. ఇడ్లీ చూడండి, అవి అట్లుంటుంది. ఆవ పులిహోర, ఇంకా పచ్చి పులుసు రైస్, ఇంకా టమాటా చారును ఇడ్లీ, వడ, అందులో టమాటా చారును ఇడ్లీ, టమాటా చారును వడ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. మన సబ్స్క్రైబర్స్ చేయమని ఇచ్చారు. ఆవ పులిహోర వీడియో నెక్స్ట్ డే వస్తుంది, కంపల్సరీ చూడండి. నెక్స్ట్ డే వస్తుంది, గ్యాప్ ఉండదు ఫ్రెండ్స్. ఇది అయిపోయిన నెక్స్ట్ డేనే వీడియో వస్తుంది. అవును, డే బై డే ఇద్దామని అనుకుంటున్నాము, చూద్దాము. డే బై డే కాదు, రోజు కుకింగ్ వీడియో, రోజు వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఛాలెంజ్ ఒక రోజు వస్తుంది, నెక్స్ట్ డే కుకింగ్ వస్తుంది, ఇంకో రోజు ఛాలెంజ్ వస్తుంది. అదే ఛాలెంజ్ ఏమేమి చేసామో నెక్స్ట్ డే రెసిపీ వస్తుంది. మళ్ళీ కుకింగ్ వేరే ఏం చెయ్యం ఫ్రెండ్స్. ఛాలెంజ్ అయితే ఏది ఇచ్చామో దానికోసం ఏది కుకింగ్ చేసుకుంటామో ఆ వీడియోనే వేస్తాము. వేరే కుకింగ్ అనేసి అయితే పెట్టకండి. బిర్యానీ కూడా చెయ్యమని ఇచ్చారు, నేను ఛాలెంజ్ చేసేటప్పుడే చేస్తాను ఆ ఐటమ్ని. నేను విడిగా అయితే కుకింగ్ చెయ్యను. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకేనా, రెడీ? 1 2 3 స్టార్ట్. నిధు ఏమో టమాటా చారును వడ తింటున్నాడు. ఇది వాళ్ళ డాడీ ఏమో పచ్చి పులుసు రైస్ తింటున్నారు. బాగుంది ఫ్రెండ్స్ ఇవాళ కాంబినేషన్ అయితే. పచ్చి పులుసు రైస్, ఆవ పులిహోర, టమాటా చారును వడలు, టమాటా చారును ఇడ్లీ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఉంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో. అలాగే లాస్ట్లో కామెంట్ కూడా ఉంది కదా, పేరు వినాలి కదా, అందుకని స్కిప్ చేయకుండా చూడండి ఎవరు గెలుస్తారు. ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి వీడియోలో. ఇడ్లీ టమాటా చారు చాలా బాగుంది. అవునా, చెప్పారు. మనకి ఇడ్లీ టమాటా చారు ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు అదే అన్నారు, చాలా బాగుంటుంది కాంబినేషన్, చెయ్యండి ప్లీజ్ అని అన్నారు. చాలా బాగుంది. బాగుందా? ఇడ్లీ టమాటా చారు సూపర్ అంట ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒకరోజు ఛాలెంజ్, ఒకరోజు కుకింగ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అలాగే నేను చేసే కుకింగ్ నచ్చితే ఒకసారి నా అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. నిద్దుది అయిపోయింది ఇడ్లీ టమాటా చారు కూడా. ఆవ పులిహోర తింటున్నాడు నిద్దు. అవునా? ఆవ పులిహోర టేస్ట్ కూడా బాగుందంట ఫ్రెండ్స్, ట్రై చేయండి. నెక్స్ట్ డే వీడియో వస్తుంది, రేపే వస్తుంది వీడియో, నెక్స్ట్ డే కాదు, రేపు వీడియో వస్తుంది. వాళ్ళు ఛాలెంజ్ అవుతుంది కదా, రేపు వీడియో వస్తుంది ఆవ పులిహోర కుకింగ్ వీడియో, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మనం త్వరగా 50Kకి వెళ్ళిపోవాలి. చాలా తగ్గిపోయారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. అవును ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, త్వరగా 50Kకి వెళ్ళాలి మనం. కొంచెం ఏమంటారు, చల్లబడ్డది మన ఛానల్ ఏంటో మరి. మంచిగా ఉరికింది, కొంచెం చల్లగా అయిపోయింది ఏంటో. ఎట్లుందండి, బాగుందా? ఎవరు గెలుస్తారో, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. నిధు హ్యాండ్తో, నిధు వాళ్ళ డాడీ స్పూన్తో. ఫ్రెండ్స్, వెజ్ చేయండి అని అంటున్నారు, చేస్తాం ఫ్రెండ్స్. కానీ వెజ్ వీడియో అసలు ఎవ్వరు చూడట్లేరు. నాన్ వెజ్ని చూసినంత అయితే వెజ్ని చూడట్లేరు ఫ్రెండ్స్. ఏంటంటే మేము ఇంత చేసేది వ్యూస్ కోసమే కదా ఫ్రెండ్స్. నాన్ వెజ్కి అయితే వ్యూస్ వస్తున్నాయి, వెజ్కి అసలు రావట్లేవు. అట్లయితే మళ్ళీ వ్యూస్ పడిపోతాయి అనేసి భయము.
అందుకనే కొంచెం వెజ్కి టైం ఇస్తున్నాం ఫ్రెండ్స్. చేస్తాం, అందరీ చేస్తాం ఫ్రెండ్స్. అసలు ఏమనుకోకండి, కామెంట్స్ ఒకటే చేస్తున్నారు మేము అడిగింది చెయ్యట్లేరు అనేసి. చేస్తాం ఫ్రెండ్స్, అందరీ చేస్తాము. నిదుది ఆవ పులిహోర కూడా అయిపోయింది. ఓకే, పచ్చి పులుసు రైస్ నిదు అవునా? పచ్చి పులుసు రైస్ బాగుంటుంది, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. అది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మనకైతే ఇక్కడ ముద్దపప్పు పచ్చి పులుసు, ఆహా సూపర్ కాంబినేషన్. అసలు మేము చేసాము కూడా ఇంతకుముందు ఛాలెంజ్ మెల్లిగా కదా. వేడుందా? పచ్చి పులుసు, ముద్దపప్పు, ఆవకాయ, ఆహా అందులో కొంచెం నెయ్యి, సూపర్ కాంబినేషన్. అసలు భలే ఉంటుంది. నీదేమో పచ్చి పులుసు రైస్. ఇది వాళ్ళ డాడీ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు ఫ్రెండ్స్. నేను బ్రెడ్ ఆమ్లెట్ కొత్త రకంగా చేశాను. లాస్ట్ ఛాలెంజ్లో చేసినట్టు చేయలేదు, కొంచెం మారుద్దామనేసి ఇలా చేశాను. ఎందుకంటే ఓహో టమాటా చారులో ఉంచుకొని తాగేసి. ఓహో, నిద్ర వాళ్ళ డాడీ ఐడియా చూడండి, బాగుంది. కానివ్వండి కానివ్వండి, మీకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కొంచెం స్లో అయింది కాబట్టి మీరు ఫాస్ట్గా అండి. ఇప్పుడు ఫాస్ట్ 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 ఫాస్ట్. అది తాగండి, వెళ్ళిపోతుంది. ఆహా బాగుంది కదండి. సూపర్ ఐడియా. ముందే అంటే మంచిగా ఒక బౌల్ అవును, ఒక బౌల్లో పెట్టేదాన్ని చారు. నిధు వాళ్ళ డాడీ తింటుంటే నాకు కూడా ఊరిళ్ళు వస్తున్నాయి. నిధు అయితే పచ్చి పులుసు రైస్ కంప్లీట్ అయిపోయింది. డాడీ తినేస్తుందిలే, సరిపోయింది నాకు. అక్కడికి టైట్ అయిపోయింది. అయిపోయిందిగా, అయిపోయింది. ఇంత కూడా పోతుంది ఇక, హెవీ అయిపోయింది. ఎంతమందికి ఫ్రెండ్స్ నిధి వాళ్ళ డాడీ తింటుంటే చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి. నాకు ఇక్కడ ముందు కూర్చున్నా కానీ ఊరిలో వస్తున్నాయి. అసలు ఆయన తింటుంటే భలే మజాగా తింటున్నారు. ఆహా, టమాటా చారు మస్తుంది. టమాటా చారులోనా? బ్రెడ్ కూడా ఉంచుకుంటున్నారు ఫ్రెండ్స్. సరే చూడండి, భలే ఉంది ఫ్రెండ్స్. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి ప్లీజ్. ఇవాళ ఒక్కరోజు పక్కన కొంచెం ఊరేగింపు జరుగుతుంది, అందుకనేసి ఫ్రెండ్స్ ఏమనుకోకండి. నిధు ఓడిపోయిండు, వాళ్ళ డాడీ ఇంకా తింటున్నారు కాబట్టి ఆయన ఫినిష్ చేయనిద్దాము. కానీ ఫినిష్ చేస్తే నిధు వాళ్ళ డాడీ గెలిచేసిండ్లు ఆల్రెడీ, కానీ ఫినిష్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. నిధు వాళ్ళ డాడీ గెలిచారు, నిధు ఓడిపోయారు. పనిష్మెంట్ తీసుకునేది ఎవరు? నిధు. బాగుందండి వడ.
ఇడ్లీ బాగా నచ్చిందా మీకు వడ బాగా నచ్చిందా టమాటా చారులో? ఇడ్లీ బాగుంది. ఇడ్లీ బాగుందా ఫ్రెండ్స్? నిధు కూడా అదే అన్నాడు. ఎప్పుడు మనం సాంబారు చట్నీతోనే కాదు, ఒక్కసారి టమాటా చారుతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అంటున్నారు. ఒక్కసారి ట్రై చేసి ఎట్లా కుదిరింది, ఎట్లా టేస్ట్ ఉంది నాకు చేసి చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నిధు వాళ్ళ డాడీ గెలిచారు, మొత్తం ఫినిష్ చేసేసారు. నిధు ఓడిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా వాటర్ తాగండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము పనిష్మెంట్ ఇంకా కామెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. నిధు ఓడిపోయిండు, నిధు వాళ్ళ డాడీ గెలిచారు కాబట్టి పనిష్మెంట్ నిధు తీసుకోవాలి. దానికంటే ముందు కామెంట్ చదవాలి. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్ పేరుతో సహా. సునీత కిరణ్, గుడ్ మార్నింగ్ అండి, నైస్ వీడియో. చెప్పు గుడ్ మార్నింగ్ అని చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే ఆన్సర్ చేయాలి. నువ్వే ఆన్సర్ చేయి. లేదు ఆన్సర్ చేయబెట. లేదు మా, నువ్వే చేస్తావు ఎప్పుడు. అట్లా కాదు, ప్లేస్ ఇప్పుడు ఎవరు కూర్చొని ఉన్నారు? నేను కామెంట్ చదువుతా, నువ్వు రిప్లై ఇవ్వు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చొని కూడా నేనే రిప్లై ఇవ్వాలంట. వీళ్ళు ఇవ్వచ్చు కదా. గుడ్ మార్నింగ్ అండి, నైస్ వీడియో. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ. అట్లా చెప్పండి. పడిగి నిఖిల్ రాజ్, హాయ్, మీరు చేసే ప్రతి ఛాలెంజ్ నాకు చాలా చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సనా, ఐ లవ్ యూ ఆంటీ, మీ వాయిస్ నాకు ఇష్టం. లవ్ యూ టూ రా, వాయిస్ ఇష్టం అన్నందుకు చాలా థ్యాంక్స్. అరుణ శంకరమండి, హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాం. మా సూపర్, గాడ్ బ్లెస్ యూ, యువర్ ఫ్యామిలీ అమ్మ. మేమైతే బాగున్నాం రా, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే చాలా థ్యాంక్స్ రా, మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మహేందర్ హనుమండ్ల, చికెన్ బిర్యానీ రెసిపీ చెయ్యండి. రెసిపీ అంటే ఛాలెంజ్ ఇవ్వండి. ఛాలెంజ్ ఇస్తే ఛాలెంజ్ చేసిన రెసిపీ మాత్రమే వస్తుంది. సపరేట్గా రెసిపీ వీడియోస్ అయితే చెయ్యమండి. మీరు ఛాలెంజ్ ఇవ్వండి, ఏ ఛాలెంజ్ చేస్తే ఆ రెసిపీ చేస్తా, అంతేగాని సపరేట్గా రెసిపీస్ అయితే చెయ్యము. రంగరాజు మీనా, హాయ్ సిస్టర్, మీ ఛాలెంజెస్ బాగుంటాయి. హాయ్ రా, చాలా థ్యాంక్స్ రా. బోయిని శ్రీనివాస్, హాయ్ అన్నయ్య అండ్ ఆంటీ. హాయ్. నెక్స్ట్ మౌని వ్లాగ్స్, ఇడియప్పం విత్ చికెన్ అండ్ కొబ్బరి మిల్క్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. చేస్తాం రా, అది కొంచెం టైం పడుతుంది కదా, ఎందుకంటే కొంచెం నేర్చుకొని ప్రాసెస్ చేయాలి కాబట్టి చేస్తాము. దివ్య తేజస్విని, హాయ్ అండి. ఎర్రబోలు కళ్యాణి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నైస్ వ్లాగ్ అండ్ ఆల్సో ఛాలెంజెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రా. ఓకే బాయ్. కామెంట్స్ అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే చాక్లెట్ ఉన్న ఆవకాయ మామిడికాయ పచ్చడి అన్నట్టు ఒక్క బైట్ కొంచెం ఇట్లా పచ్చడిలో ముంచేసి ఒక బైట్ తీసేసుకో చాక్లెట్ది, అదే పనిష్మెంట్. చాలు, సరే చాలు, ఏం తీసుకున్నామని చాలు. పచ్చడి చూడండి ఫ్రెండ్స్, కొంచెం చాలే అందులో ఒక్క బయట చిన్న బయట తీసుకో అంతే. మళ్ళీ ఇంకేమన్నా అయితే కడుపులో కష్టం. అదిలే, ఇంకా స్వీటు ఇటు పచ్చడి చాక్లెట్ తిని సెట్ చేసుకుంటాడు. ఇది పనిష్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ డే కుకింగ్ వీడియో వస్తుంది, దాన్ని కూడా చూడండి. కుకింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకోసమే. ఇక్కడ నుండి డైలీ వీడియో వస్తుంది, మిస్ చేయకుండా చూడండి. డైలీ 10 o'clock వస్తుంది. ఒకరోజు ఛాలెంజ్, ఒకరోజు కుకింగ్, ఒకరోజు ఛాలెంజ్, ఒకరోజు కుకింగ్, అలా వస్తాయి. ఫస్ట్ డే ఛాలెంజ్ అయితే నెక్స్ట్ డే అదే ఛాలెంజ్ కుకింగ్ వస్తుంది. ఇవాళ ఛాలెంజ్ వచ్చింది కదా, రేపు కుకింగ్ వస్తుంది. ఇవాళ ఈ ఛాలెంజ్ చేసాం కదా, నెక్స్ట్ డే దీనికి సంబంధించిన ఏదో ఒక ఐటమ్ మాత్రం కుకింగ్ వీడియో. ఏదో ఒక ఐటమ్, అన్ని చేయలేము ఫ్రెండ్స్, ఏదో ఒక ఐటమ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే అన్ని చేస్తే నాకు టైం చాలా పడుతుంది. అంటే అన్ని చేసిన వీడియో పెడితే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, అన్ని టక్క చేయాలి కదా ఛాలెంజ్ కోసం అని. అందుకనేసి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ చేసినప్పుడు వీడియో తీసి ఆ వీడియోని నేను నెక్స్ట్ డే పెడతాను. కుకింగ్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. అలాగే వెజ్ కూడా చూడండి కొంచెం, మరి నాన్ వెజే కాదు ఫ్రెండ్స్. మీరు చూడట్లేరని మేము చేయట్లేము, మీరు చేయట్లేరని మళ్ళీ కామెంట్ పెడుతున్నారు. అది సర్కిల్ లాగా తిరుగుతుంది. మీరు చూడట్లేరని మేము చేయట్లేము, మళ్ళీ మేము చేయట్లేమని మీరు పెడుతున్నారు. అదొక సర్కిల్ లాగా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.
బాయ్